కంగ్రాట్స్. కిరణ్ గారు, ఇప్పుడు Thanks, మీ sir. దగ్గర ఏడీగా చేద్దాం అనుకుని మిస్ అయిన మన శ్రీకాంత్ పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. మీ దగ్గర ఏడీగా చేసిన సందీప్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. నా దగ్గర సో కేడీకి చేశారు కదా. ఓకే. సో జనరల్గా అంటే బీయింగ్ మీరు మీ ఈగో మీకు ఉంటుంది, మీరు మ్యాడ్నెస్ మీకు ఉంది. Right. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు సో మీరు ఏం మిస్ అయ్యారు అనుకుంటున్నారు, లేదంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? వాళ్లకు కొంచెం సందీప్ రెడ్డి డబ్బులు ఆయనే పెట్టుకున్నాడు, నా దగ్గర లేవు. శ్రీకాంత్కి ఒక నాని లాంటి హీరో దొరికాడు, ఒక సుధాకర్ గారి ప్రొడ్యూసర్ దొరికారు. సో నాకు అలాంటి వాళ్ళు ఎవరు దొరకలే 10 ఏళ్ళ నుంచి. నేను చెప్పాను కదా, ఫస్ట్ 1-2 ఇయర్స్ ఏమో ట్రై చేశానండి. అది ఒక 2-3 హీరోలు చెప్పానేమో, సగం విన్నారు, 5 నిమిషాలకి నాకు ఎంగేజ్మెంట్ ఉందని వెళ్ళిపోయారు కొంతమంది. సో అలాంటిది నాకు పెద్ద ఇంట్రెస్ట్ దొరకలా. సో వన్ ఫ్యాక్టర్ వాట్ ఐ సే ఈజ్ ప్రజెంట్ ఇన్ దెమ్ అండ్ నాట్ ఇన్ మీ ఈజ్ పేషెన్స్ రిగార్డింగ్ హ్యాండ్లింగ్ పీపుల్ outside film. On the set is a different thing. On the set is everyone has to work. నీకు డబ్బులు ఇచ్చేది, నువ్వు సెట్టుకు వచ్చేది, నువ్వు పని చేయడానికి. అవుట్ సైడ్ వాళ్ళని సముదాయించడానికి, వాళ్ళని బ్రతిమలాడడానికి సినిమా లేకపోతే పోలే అనుకోరు అందరూ, నేను అనుకుంటాను. అంటే కొంతమంది ప్యాషన్ అనవచ్చు, లేదా ప్యాషన్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్. ఎస్, ఐఎమ్ వర్కింగ్ విత్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. ఎస్. It doesn't matter where I work or not. మీ ప్యాషన్ అవ్వచ్చు, మీ మ్యాడ్నెస్ అవ్వచ్చు, ఆ మ్యాడ్నెస్ దీనికి అడ్డయిందంటారా? అయ్యుండొచ్చు. అంటే నేను చెప్పానండి, ఒక 2 ట్రై చేశాను. ఎన్నిసార్లు ట్రై చేస్తాం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి. అది మరి నా ఇగో అనుకోండి, లేకపోతే నాకు నా పొగరు అనుకోండి. ఎదుటోడికి సబ్జెక్ట్ అర్థం కావట్లేదంటే వాడి మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది నాకు. అతను సీరియస్గా వినట్లేదనో, నేను చెప్పేది కాబట్టి ఏదో చూస్తున్నాడు అనుకో, దాంట్లో నేను కథ చెప్తుంటే దీంట్లో బ్రహ్మాండం ఉన్నాడా లేదని అడుగుతున్నాడను. దీంట్లో ఒకటే ఉంది ఫైట్. దీస్ ఆర్ నాట్ ద పీపుల్ ఐ కెన్ వర్క్ విత్. దట్ వోంట్ మ్యాచ్. సో ఐ వోంట్ లుక్ ఫర్ వెరీ వెరీ బిగ్ బడ్జెట్స్. ఐ లుక్ ఫర్ ఎ స్మాల్ బడ్జెట్. ఐ కెన్ రైట్ ఇన్ వెరీ స్మాల్ బడ్జెట్ ఆల్సో, బట్ ఐ వాంట్ ప్యాషనేట్ పీపుల్ అలాంగ్ విత్ మీ. వద్దు సినిమా తీసేద్దాం, క్యాజువల్గా ఏదో తీసేద్దాం. People who look at cinema like a business, I won't get along with them much. I can talk, but I can't go along for a long journey. ఇవన్నీ బ్రేక్ చేసుకొని ఈ సినిమా వస్తుందంటారా? చెప్పాను కదా, ఛాన్స్. ఈ సినిమా బై ఛాన్స్ స్టార్ట్ అయింది, బట్ ఇట్ ఇస్ అ వెరీ సిన్సియర్ ఎఫర్ట్. సుధాకర్ గారి హెల్ప్ చాలా ఉందండి. ఎందుకంటే ఇద్దరు కొత్త వాళ్ళు, టెక్నికల్ టీం ఏం తెలీదు. సో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తుంటాయి, వారానికి 4-5 సినిమాలు వస్తాయి. సో దాంట్లో ఈ సినిమాని కనపడేలాగా చేయడం అంటే ప్రొడక్షన్ వాల్యూస్ షుడ్ అండర్స్టాండ్, షుడ్ బి గుడ్. సో దట్ సపోర్ట్ వాజ్ దేర్. కేకే గారు హియర్. అండి యాక్చువల్లీ 3 years బ్యాక్ మిమ్మల్ని